దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకై నిత్యము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరెంతగానో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మన జీవితాలలో, విశ్వాస జీవితంలో యెహోవాను నమ్ముకొని బ్రతకగలిగే బ్రతుకు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు అనే మాటను జ్ఞాపం చేస్తున్నాను. యెహోవాను నమ్ముకొని బ్రతకగలిగే బ్రతుకు ఉన్నతమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది, అది ధన్యకరమైనది. ఎందుకు అనంటే దేవుడు మనకు ఆశ్రయముగా ఉండే స్థితిని కల్పించేదే ఆ నమ్మకత్వం. దేవునిని మనం ఎంతగా నమ్ముతామో అంతగా దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటే వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నప్పుడు, అక్కడ నీటి యోరన నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుందో, నీటి యోరన నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటూ తన కాలం ముందు ఫలం ఇస్తుందో, ఒకవేళ ఎప్పుడైనా డ్రై సిచ్యుయేషన్ లేదా వర్షాలు లేనటువంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు చింత నొందదు, తన పని అది చేసుకుంటూ వెళ్తుంది, కాపు మానదు. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, నిజముగా దేవునిని నమ్ముకొనగలిగే విశ్వాసపు స్థితి నీకుంటే, అప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే చింత నొందం. ఎలాంటి అననుకూల పరిస్థితులు మన జీవితాల్లోనికి ఎదురైనప్పటికీ ఆ పరిస్థితులలో చింత నొందం, కాపు మానం ఎప్పుడూ కూడా నిత్యము సంతోషముగానే ఉంటాం. ఎందుకు సంతోషముగా ఉంటాం అని అంటే, మనకు ఆశ్రయముగా ఉన్నటువంటి దేవునిని బట్టి అది ధన్యకరమైనటువంటి జీవితం. ఈ లోకంలో విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో వాటన్నీ మనకు ధన్యకరమైనటువంటి జీవితాన్ని తీసుకొని రాలేవు. కానీ దేవుని మీద ఆధారపడగలిగి దేవుడే మనకు ఆశ్రయముగా ఉండగలిగే స్థితి ఉంటే అది ధన్యకరమైనటువంటి స్థితి. ఒకసారి ఆలోచిద్దాం, ఏ మేరకు దేవుని మీద మనం ఆధారపడుతున్నాం, ఏ మేరకు దేవునిని మన దైనందిన జీవితంలో నమ్ముతూ, దేవునిని ఆశ్రయిస్తూ, దేవుని మీద ఆధారపడి మన విశ్వాసపు అడుగులు వేస్తూ ఉన్నాం అన్నది మన విశ్వాస జీవితంలో అది ప్రశ్నార్థకంగా ఉండకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ ముందు కొనసాగుతున్నప్పుడు అంతకంటే ధన్యకరమైనటువంటి జీవితం మరొకటి ఉండదు. ఆ మాటలు కూడా నేను చదువుతాను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అంటున్నాడు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు, వెట్ట కలిగినను భయపడదు. ఆ చెట్టు ఎక్కడుంది అని అంటే, నీటి యోరన నాటబడి ఉన్నది. యెహోవాను నమ్ముకొని వాడు అలా ఉంటాడు. యెహోవాను నమ్ముకొని వానికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు అనే మాటను చూసాం కదా. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అని చెప్తూనే, యెహోవాను నమ్ముకొని వానికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడని చెప్తూనే, ఒక చెట్టును గురించి, నీటి యోరన నాటబడిన చెట్టు గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఎలా పచ్చగా ఎప్పుడు పచ్చగా ఉంటుంది కారణం ఏంటంటే, అది నీటి యోరన నాటబడినది. వెట్ట కలిగినను భయపడదు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. కారణం దేవుని మీద ఆధారపడగలిగే స్థితి. ఆ మాట నేను ఒకసారి మళ్ళా చదువుతున్నాను. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునిని ఆశ్రయముగా చేసుకొని బ్రతకగలిగితే అంతకంటే ధన్యకరమైన జీవితం మన జీవితాల్లో మరొకటి లేదు. ప్రార్థన చేద్దామా? దేవా, నిన్ను నమ్ముకొని బ్రతకగలిగే బ్రతుకులు మాత్రమే మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, మిమ్మల్ని నమ్ముకొనడం మా జీవితాలలో గొప్ప ధన్యత ప్రభువా. మిమ్మల్ని నమ్ముకొని బ్రతకగలిగే బ్రతుకులు నిజముగా ధన్యకరమైనవి ప్రభువా. అలాంటి బ్రతుకులలో నీవు మాకు ఆశ్రయముగా ఉంటావు ప్రభువా. నా దేవా, మీ మీద ఆధారపడినప్పుడు, నీవు మాకు ఆశ్రయముగా ఉన్నప్పుడు మేము భయపడము, చింతనొందము ప్రభువా. మా చింత యావత్తు మీరు తీసుకుంటూ మాకిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.